మనిషి తలుచుకుంటే తనను తాను పూర్తిగా మార్చుకోగలడా? అది ఎదురైన అవమానాలనే పునాదులుగా చేసుకుని ఒక కొత్త వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలడా? ఆసక్తిగా ఉంది కదూ? రండి, ఈ అద్భుతమైన పరివర్తన ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. ఈ కథ మొదలవ్వడమే ఒక పవర్ఫుల్ ఐడియాతో. చూడండి, మనలో చాలామందికి అవమానం జరిగితే కుంగిపోతాం. కానీ అసలు బలం దాన్ని తట్టుకోవడంలో కాదు, ఎదుర్కోవడంలోనే ఉందని ఈ కథ చెబుతోంది. అవును, ఇక్కడే ఉంది అసలు విషయం. అవమానాన్ని ఫేస్ చేయడం వేరు, దానికి లొంగిపోవడం వేరు. ఒకసారి లొంగిపోయామంటే ఇక మన స్ఫూర్తి, మన కాన్ఫిడెన్స్ అన్నీ చచ్చిపోయినట్టే. అందుకే ఈ మాట చాలా ముఖ్యం. ఓటమి తర్వాతే అసలైన పుట్టుక ఉంటుంది. ఇది వినడానికి సినిమా డైలాగ్లా ఉన్నా ఓటమి అంతం కాదని, అదొక కొత్త ఆరంభమని నిరూపించిన ఒక ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో, ఇది అవమానం నుంచి పుట్టిన కథ. ఇక్కడొక వ్యక్తి గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఇక్కడ కథే హీరో, అవమానమే విలన్. చూద్దాం ఈ యుద్ధం ఎలా జరిగిందో. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, తను పడిపోయిన చోటే తనను తాను మళ్ళీ ఎలా నిర్మించుకున్నాడు అన్నదే కథ. ఇది జస్ట్ మేకోవర్ కాదు, ఒక సెల్ఫ్ రీకన్స్ట్రక్షన్, తనను తానే ఒక శిల్పంలా చెక్కుకోవడమన్నమాట. అయితే ఈ మార్పును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు మొదట్లో పరిస్థితి ఏంటి అంటే ఈజీ బిగినింగ్ ఎలా ఉండేదో చూడాలి. అప్పుడే కదా ఆ తర్వాత వచ్చిన మార్పు విలువ తెలిసేది. ఒకసారి ఆ నేపథ్యం చూస్తే, ఒక పెద్ద రాజకీయ కుటుంబం. తాతయేమో ముఖ్యమంత్రి, తండ్రి మంత్రి, విదేశాల్లో చదువు. అసలు కష్టం అనే పదానికే అర్థం తెలియని బాల్యం. అన్నీ రెడీమేడ్గా ఒక సిల్వర్ స్పూన్తో అందిన జీవితం. కానీ కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా. ముఖ్యంగా రాజకీయాల్లో ఆ సిల్వర్ స్పూన్ ఎప్పుడూ పనిచేయదు. ఇక్కడే కథలో మొదటి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ మొదలైంది. అంటే పతనం. ఆ తర్వాత మొదలైన వ్యక్తిగత దాడి. అనుకున్నట్టే రాజకీయ ఓటమి ఎదురైంది. అధికారం చేజారిపోయింది. బహుశా జీవితంలో మొదటిసారి. ఆ వ్యక్తే నేలమీదకు వచ్చారు. రియాలిటీ చెక్ తగిలింది. కాని ఇక్కడ వెనక్కి తగ్గడానికి బదులు ఈ ఓటమి ఆలోచించడానికి ఒక కారణమైంది. ఓటమిలో కూడా పార్టీ కార్యకర్తల కోసం ఏదో చెయ్యాలి లాంటి కొత్త ఆలోచనలు రావడం క్యాడర్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. ఈ కుర్రాడ్లో విషయం ఉంది అని వాళ్ళనుకోవడం మొదలుపెట్టారు. ఓటమి ఒకెత్తైతే ఆ తర్వాత మొదలైంది అసలైన మానసిక యుద్ధం. ఇది మామూలు విమర్శ కాదు, ఒక వ్యక్తిని మానసికంగా దెబ్బతీయాలనే ఒక పక్కా ప్లాన్తో జరిగిన దాడి. ఆ దాడుల టార్గెట్స్ ఏంటో చూడండి. కేవలం రాజకీయాలు కాదు, వాళ్ల రూపం, నడిచే నడక, మాట్లాడే మాట, వాళ్ల కుటుంబం, చివరికి అసలు వాళ్ల ఉనికే ఒక జోక్ అన్నట్టుగా వ్యక్తిత్వ హననం జరిగింది. ఇంత తీవ్రమైన ఒత్తిడి ఎవరినైనా కుంగిదీస్తుంది. కాని ఇక్కడే కథ మలుపు తిరిగింది. కుంగిపోవడానికి బదులు మారాలి, తనను తాను మార్చుకోవాలి అనే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచే స్వీయ నిర్మాణ ప్రయాణం మొదలైంది. ఒక్కసారి ఆలోచించండి, ఇంతలా పర్సనల్ అటాక్స్ జరిగినప్పుడు ఒక మనిషి ఏం చేయగలడు? 2 దారులుంటాయి. ఒకటి, కుప్పకూలిపోవడం. 2, ఆ కూలిపోయిన శిథిలాల నుంచే తనను తాను మళ్లీ కట్టుకోవడం. ఈ రెండిట్లో ఏదెంచుకున్నారు? రెండో దారినే ఎంచుకున్నారు. దీన్ని మనం సెల్ఫ్ రీకన్స్ట్రక్షన్ అంటున్నాం. అంటే తనను తానే ఒక శిల్పిలా మారి తనను తానే చెక్కుకోవడం. ఎవరో వచ్చి బాగుచేయడం కాదు, తనకు తానే ఆర్కిటెక్ట్ అవ్వడం. ఈ పరివర్తన ఏదో అనుకోకుండా జరిగిపోలేదు, చాలా పద్ధతిగా జరిగింది. స్టెప్ బై స్టెప్. ముందు ఆహారం మారింది, తర్వాత అలవాట్లు మారాయి. దానికి తగ్గట్టుగా ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ డిసిప్లిన్, అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ అధ్యయనం. ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. మరి ఇంత కష్టపడితే ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితమే ఈ సాధించిన గౌరవం. ఇది మాటలతో కాదు, చేతలతో సంపాదించుకున్నది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ నంబర్: 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర. ఇది కేవలం దూరం కాదు, ఆ వ్యక్తి సంకల్పానికి, పట్టుదలకి ఒక కొలమానం. ఈ మార్పు ఎంతలా ప్రభావం చూపించిందంటే, ఒకప్పుడు కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దేశ ప్రధాని ఈరోజు 3 గంటల పాటు మాట్లాడారు. ఆలోచించండి, ఇది కేవలం ఒక మీటింగ్ కాదు, సాధించిన గుర్తింపుకు ఇదొక నిదర్శనం. అందుకే దీన్ని మనం పొగడ్తానలేం. ఇది కష్టపడి సంపాదించుకున్న గౌరవం, ఎర్న్డ్ రెస్పెక్ట్. సరే,
ఈ కథంతా విన్నాం, కాని దీని నుంచి మనందరికీ ఒక పాఠముంది. ఏంటది? చూడండి, కొన్ని పాఠాలు చాలా సింపుల్గా ఉంటాయి. 1. అవమానాలు మనల్ని నాశనం చెయ్యవు, మనల్ని ఓ శిల్పంలా చెక్కుతాయి. 2. కష్టాలు మనల్ని పడేయవు, మనల్ని ఓ దారిలో పెడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, మార్పును మనం యాక్సెప్ట్ చేస్తేనే గెలుపు మనల్ని వరిస్తుంది. ఈ పాఠాలు ఎవరికైనా, ఏ రంగానికైనా వర్తిస్తాయి. మొత్తం పరివర్తనను సింపుల్గా 2 మాటల్లో చెప్పాలంటే అప్పుడు, ఇప్పుడు. ఒకప్పుడు ఆ వ్యక్తి మీద వచ్చినవి ట్రోల్స్, ఈరోజు ఆ వ్యక్తే ఒక ట్రెండ్. ఒకప్పుడు ఆ వ్యక్తి ఒక జోక్, ఈరోజు ఆ వ్యక్తే ఒక జవాబు. అందుకే కథ చివర్లో మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క విషయం: తనను తాను మార్చుకున్నవాడిని, తనను తాను గెలిచినవాడిని ఈ ప్రపంచంలో ఎవరూ ఎప్పటికీ ఆపలేరు.